నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్, రాష్ట్రంలో రుణమాఫీ గురించి బాగా రాజకీయ చర్చలు అయితే నడుస్తాను. ఒకవైపు అధికార పార్టీ నుంచి రుణమాఫీ చేసేసినాం, 2 లక్షల రుణమాఫీ తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో అర్హులు ఉన్నారో వారందరికీ చేసేసినామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి, అసలు రుణమాఫీలు 2 లక్షల వరకు కాలేదంటా ఉన్నారు. వాస్తవానికి ఇవాళ రియాలిటీలో చూస్తే కూడా రైతన్నలు కూడా 2 లక్షల లోపు ఎవరైతే రుణాలు తెచ్చుకున్నారో రుణమాఫీ కాలేదంటూ రోడ్డెక్కిన పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మనం ఏదైతే ఈ యాదాద్రి భువనగిరికి సంబంధించి జిల్లాలో పర్యటిస్తూ ఉన్నాం, అసలు రైతులకి రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా చేయలేదా, అసలు గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతూ ఉంది, 2 లక్షల రుణమాఫీ నిజంగానే జరిగిందా, ఇలా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, అనేక మంది రాజకీయాలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వాస్తవానికి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 లక్షల రుణమాఫీ జరిగిందా జరగలేదా అనేది రైతులను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమైంది బాబాయ్, ధీరపై కూర్చున్నా, ఏంది పరిస్థితి, ఎట్లా రుణమాఫీ వెళ్ళిపోయింది? 20 లక్షలు అప్పు తెచ్చిన, నాకు 2 లక్షలు అప్పు ఉంటే మాఫీ కాలేదు నాయన. నేను మందు డబ్బా తాగనా, ఏం తాగనాయనా? ఓ రేవంత్ రెడ్డి ఎంత పని చేసివిరా మా కాడికి వచ్చి, అయ్యా పచ్చేను కాలం కాదా నువ్వు చంద్రబాబు ఒక్కటి అయ్యి ఇది ఈ కాలం కాకుండా చేసినావు బిడ్డ, నువ్వు ఎంత పని చేస్తేవరా నాయనా రేవంత్ రెడ్డి. అక్కడ చూడునా, ఓ అమ్మో పత్తి చేను ఇట్ట అయిపోయా నాయనా. రేవంత్ రెడ్డి నువ్వు మాఫీ చేసినావురా, నాకు మిస్సేదే రాలేదురా, 2 లక్షలు అప్పు ఉంది. అరే నీ కాడికి వస్తా, నువ్వు ఆడికి రాణిస్తావురా నన్ను అసెంబ్లీకి. కేసీఆర్ కాడికి పోయినా నేను, ఇదివరకు పోయినా నేను, ఇప్పుడు కానీ ఈడు రాణిస్తలేడు. ఒకనాడు పోయినా నేను, పోతే ఈడు రాణిస్తలేడు. అదేందో తడకలు తీసిన అన్నాడు కానీ అట్లా లోపలికి రానియలే. అర్థమవుతా ఉంది ఎందుకు ముఖ్యమంత్రి గారు అంటే అంత వ్యాఖ్యలు చేస్తాను. అసలు రుణమాఫీ కాలేదా మీకు? నాకు రుణమాఫీ కాలే, నా బ్యాంకు మెసేజ్ రాలే, ఏది రాలే. నీకు ఫోన్ ఇస్తా, అన్ని చూసుకో. నాకు మాఫీ అయిందంటే ముక్కు నేలకు రాస్తా అసెంబ్లీ కాడ. ఆడు రాస్తాడా? ఆడు 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 అది అది చేసుకొని పోతాడు, ముఖ్యమంత్రికి రాజీనామా చేసి పోవనాని. ఏది నాకు మెసేజ్ రాలేదయ్యా, నా ఫోన్ ఇస్తా చూడురి. బ్యాంకుల కాడికి ఇల్లాక పోయినా నీకేది రాలే బిడ్డ, నువ్వు పోయి రేవంత్ రెడ్డిని అడుగుపో అని అంటున్నారు. అని అంటే నేను ఆడికి ఫోన్ ఇస్తా, రానిస్తలేరమ్మా అని నేను చెప్తున్నాను. నా కోఆపరేటివ్ బ్యాంకులనే ఉంది. నేనా 1,50,000 తెచ్చుకున్నా, మితితోటి 2 లక్షలు అయింది. ఇక అది మేపు లేదు, ఏది లేదు, నీకు మెసేజే రాలేదు, నీకు మాఫీ కాలేదు అని చెప్తుంది. ఇక మందు డబ్బా తీసుకొని వస్తామా అని చెప్పిన రేపు పొద్దుగాల. మంగళవారం నాడు మందు డబ్బా తీసుకొని వస్తా, రేవంత్ రెడ్డి కాడికైనా పోదాము, నాకు మాఫీ వచ్చిందని, నాకైతే మెసేజ్ రాలేదు, నీకు రాంది ఎట్టొచ్చినావు నువ్వు అని అంటున్నావు. ఇక రేవంత్ రెడ్డి కాడికి పోతా. ఇంకో కేసీఆర్ ఉన్నప్పుడేమో ఆనబడ్డది, పత్తి పడినది, పసలు వేసిండు, పత్తిత్రకు పసలు ఆయనే ఇచ్చిండు, పత్తిత్రకు ఆయనే ఇచ్చిండు. మీ ఇతనాలు పెట్టుకున్నాం, దర్జా పెట్టుకున్నాం, ఆయిగున్నాం, ఆనబడ్డది. ఈయన పెళ్ళం మనం ఈ పసలు లేవు, ఈయన పెళ్ళం ఉందా లేదా? పర్సనల్ గా మనకి ఎందుకు కానీ మీకు ఇచ్చే రైతు భరోసా కూడా మాకు బాగా రాసోది లేదు, ఏది లేదు, అంత ఉత్తుదే. ఆడేదో బేక్ న్యూస్ ఏమంటారుగా, బేక్ న్యూస్ చేస్తున్నాడు. ఆడేదో అమెరికా పోయి 18 కోట్లు 19 కోట్లు ఖర్చు పెట్టిందంటాడు. అది మీద మొట్టపోతే అందుకు మరి ఇప్పుడు ఆడికి పోయి మా పైసలు మాకేస్తే మేము బతుకుతాంగా, ఈ ఇత్తులు తెచ్చుకోనైనా బతాంగా. ఏడు సంబరాలు, ఆయన సంబరాలు చేస్తాం, ఆయన దినాలు చేస్తాం. రేపు నారాయణపురం మండలంలో ఆయన దినాలు చేస్తాం, మల్లెడిగూడెంలో చేస్తాం, అని నారాయణపురం మండలంలో కూడా చేస్తాం. ముఖ్యమంత్రి కాదు, ఆడు ముఖ్యమంత్రి. ఆడేంది అది పాడవాడు, ఆయన పేరు ఏమి వస్తలేదు. అది గుంపు మేస్త్రి ఆడు గుంపు మేస్త్రి కాడు. ఆడు గుంపులు పెట్టుకొని తిరుగుతున్నాడు. మాకు రుణమాఫీ మొత్తమే లేదు. మా మండలంలో 150 మందికి ఏమి వచ్చిందట. మా ఊరు గుజ్జ కానీ మా ఊరు కానీ ఏది లేదంట, అంతా ఉత్తదే. ఆడేదో సెల్లులో పెడుతుండు, మెసేజ్ పెడుతుండు, బ్యాంకులో పోతే పైసలు పడలేదు బిడ్డ అని చెప్తున్నారు. ఇలాగ పోయేసిన నేను. మరి ఏరికోరి తెచ్చుకోరు కదా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పి. ఓ అమ్మో, ఆయన మాటలకు చెప్తావు. 4,000 పింఛన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఒక్కటే కొట్లాడుకుంటారు ఆడవాళ్ళంతా. ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు. 2,000 పింఛన్ కూడా లేదు, గతి లేదు. మనకు పింఛన్ వచ్చేది, ఆ పింఛనే మాఫీ అయిపోయింది. ఇప్పుడు రైతు బంధు లేదు మాకు, ఈ రైతు ఏది లేదు. ఇక ఆయన ఏరు కోరి తెచ్చుకొని శివాసనం మీద ఉసబెట్టాం, అది అయిపోయింది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల కోసం మాఫీ చేసిన అని చెప్తుండు కానీ అంత ఉత్తదే. మెసేజ్లు కూడా ఉత్తాయి, బ్యాంకులో పైసలు పడలేదు మాకు అని బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు. వీడు ఎందుకు చేస్తుండే ఈ రాజకీయం? గీత తప్పుచోడు, వీడు లంగా ఖాతాలు చెప్తున్నాడు. బేక్ న్యూస్ మొత్తం వీడు చెప్పేది అంతా లంగా వ్యవహారమే, మంచిది లేనే లేదు నాయన. మా కేసీఆర్ ఉన్నాగా
మాకు ఇత్తనాలకు పైసలు ఆయన ఇచ్చిండు, ఇత్తనాలు తెచ్చుకో అన్నాడు, పండించుకో బిడ్డ అన్నాడు. ఇగో తక్కువ పడితే బ్యాంకులో బంగారం పెట్టి తెచ్చుకో బిడ్డ అన్నాడు. కానీ వీడంతా ఉత్తరే బీరిక్ న్యూస్. ఎట్లుంది రైతుల పరిస్థితి? ఓ ఏం లేదు, మందు డబ్బాలే ఉన్నాయి, ఆయన దిష్టి బొమ్మ తలగబెట్టాలయ్యా. కొన్ని చోట్ల చూస్తా ఉన్నాం కదా రైతు బంధు. ఇక చేస్తున్నాం రుణమాఫీ మా మండలంలో కాలేదు అంటుంటే నారాయణపురం మండలం 150 మందికి అయిందట. పైన సవాళ్ళు కూడా నడుస్తా ఉన్నాయి. ఏ సవాళ్ళు నడిచినా ఏం చేసినా ఆడు ఏం చేయలేడు. ఆడు రాజీనామా చెయ్యాలి. ఆడు రాజీనామా చేస్తే నా పాన నియమనం అయితే ఆడు పసలు ఇవ్వకున్నావా, ఈ రైతు బంధు మాఫీ చేయకుండా, రైతు బంధు ఇవ్వకుంటావా, ఏది ఇవ్వకుంటావా. ఆడు రాజీనామా చేసి ఆడు చచ్చినా బాధ లేదు మాకు. కానీ ఆడు వచ్చిన కానీ ఆన కూడా బంద్ అయింది. ఇది ఆన ఈ కాలాన ఉరుకులో పెట్టాల నీళ్లు. వానకి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఓ అమ్మో, ఆయన మంచి ఆయన చెయ్యి, ఆయన కాలాసోంటిది, ఆయన కాలాసోంటిది. ఆయన చంద్రబాబు 7 ఏళ్ళు కాలం చేస్తే 7 ఏళ్ళు పోయింది కాలం. ఆయన దోస్తులు కాబట్టి ఈయన కాలం కూడా అసోంటిదే. ఆ గడ్డానికి రంగేసుకొని అసెంబ్లీకి కూడా పో, దానికి కేసు పెట్టాలి. నేను పెడతా కేసు. ఎవరిని పెడతావు కేసు? కేసా గడ్డానికి రంగేసుకొని తెల్లెంటికెళ్ళకి రంగేసుకొని పోతుండు అని నేనే కేసు పెడతాను రేవంత్ రెడ్డి గారికి. ఏంది మరి రైతులు ఏమనుకుంటారు? మరి రైతులు ఏముంది, కానీ దిష్టి బొమ్మ తలగబెట్టాలి. ఆ రాజీనామా చేస్తాడా? హరీష్ రావు ఏమంటుండో మాకు తెలియదు. నాకు చదువు అయితే రాదు. నాకు ఏదో ఫోన్ అయితే మాట్లాడతాను నేను. కానీ నేను ఇక్కడ ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ జరిగి నాకొక్క పైసా మాఫీ కాలే, మా ఊళ్ళో ఎవరికి కాలే. కాదే హరీష్ రావు ₹1,10,000 రూపాయలు నా పెళ్ళానికి ఉంది. 60,000 మాఫీ అయింది. కతిమదంతా మళ్ళీ కట్టమంటున్నాడు బ్యాంకు. ఈ సిల్వేర్ బ్యాంక్, గ్రామీణ బ్యాంకు. అంటే మిత్తి కట్టమంటుండు. మిత్తి కాదు, అది తీసుకుంది ఇప్పుడు 2 ఏళ్ళు తీసుకుంటే ఇప్పుడు సగమే మాఫీ అయిందా. ఆడు నువ్వు 2,50,000 అంటున్నావు, నువ్వు రుబాబు చేస్తున్నావు ఏందని బ్యాంక్ ఆయన అంటుండు. ఇక మరి సార్ నీది ఆంధ్రేగా, ఆడు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రేనా, చంద్రబాబు ఆంధ్రేనా, ఇక మా పని అవుతుందేగా అని నేనన్నా. ఇంకా పంచాయతీ పెట్టుకొని వచ్చినాయా. ఎట్లా ఏం చెప్తావు మరి? రుణమాఫీ ఇక ఆడు రుణమాఫీ చెయ్యడు, ఏది చెయ్యడు. ఆ నుంచి కాదు, ఆడు ఏముంది అది మీది మూట ఎక్కి తిరిగి తయారైండాడు. ఏం చేయమంటారు? మేము మందు డబ్బులు పోసుకొని సావాలనా? ఆడు వస్తాడా నారాయణపురం? మా మండలానికి ఏమైనా మ్యాప్ వచ్చిందా? మా రైతులని చంపుతుండు. ఇంకో అయ్యా పత్తి చేను ఇంకో ఇట్టుంది, చెట్టుకు 2 కాయలు ఉన్నాయి. ఇది దీనికి 40,000 పెట్టి కోడిపేట పోసినాం, 40,000 ట్రాక్టర్కి. ఇక ఇత్తనాలు పెట్టాం, ఏమీ లేదు. లాగులోడు నెత్తిన కట్టి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ముంచుండు అయ్యా, బ్రహ్మాండంగా ముంచుండు. ఈ కాలం లేదు, ఏది లేదు. ఏం చేయాలయ్యా?